మార్కెట్ లో పెంచినప్పుడు పెంచుతాం, తగ్గినప్పుడు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గుతున్నాయి. ఒక బ్యారెల్కు ఇప్పుడు $70 వచ్చింది. ఒకప్పుడు 120 ఉన్నటువంటి ఇప్పుడు $70 వచ్చింది. మరి ఆ మిగిలినటువంటి డబ్బులు ఏం చేస్తున్నారు? మరి మళ్ళీ మాకెందుకు తగ్గియట్లేదు అంటే అది కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల అప్పులు, కార్పొరేట్లు తీసుకున్న లోన్లన్నింటినీ కూడా రద్దు చేయడానికి చేస్తున్నారు. అంటే మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తుంది, రైతు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తుంది. రెండో పక్క మనం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి హిందూ ముస్లిం గొడవలు పెట్టేసి పబ్బం గడపడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే హిందూ ముస్లిం, పాకిస్తాన్ ఇండియా, పాకిస్తాన్ చైనా ఇట్లా గొడవలు పెడుతుంటే అరే మన దేశం ఇబ్బందులు పడదు అని అట్నే ఆలోచిస్తుంది తప్పితే మా జీతాలు పెరగాలని మనం ఆలోచించలేం. ఎందుకంటే మొన్న మే 20నే మనం సమ్మె అనుకున్నాం. అప్పుడు ఆ పాల్గాం దాడి జరిగింది. అక్కడ ఉగ్రవాదులు మన దేశంలో ఉన్నటువంటి 26 మందిని చంపేశారు. కాబట్టి మనమేమో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మన ప్రభుత్వం పోరాటం చేస్తుంది. మనం మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే బాగోలేదు. ఎందుకంటే దేశం కోసం మనం కూడా త్యాగం చేయాలని చెప్పేసి సమ్మెను వాయిదా వేసుకున్నాం. ఈ రోజు సమ్మెను వాయిదా వేసుకొని మనం 8 గంటల పని దినాని కోసం మనం సమ్మె చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో 10 గంటలు పని చేయాలని చెప్తుంది. అంటే 10 గంటల పని అనేటువంటిది ఇప్పుడు అసాధ్యమైనటువంటిది. వాస్తవంగా ఇప్పుడు మనకు సంబంధించి 6 గంటల పని చేయాలి. 6 గంటల పని చేస్తే ఎందుకు చెప్తున్నా అంటే నిరుద్యోగాన్ని రూపుమాపాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అందరికీ. అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేవు. బీటెక్ చేసి, ఇంజనీరింగ్ చేసి, డిగ్రీలు చేసిన ఎవరికి జాబులు లేవు. జాబులు లేక ఏం చేస్తారు? మనందరం కష్టపడుతుంటే మన పిల్లలు ఆవారగా తిరిగేటువంటి పరిస్థితి, లేకపోతే ఊబర్, జొమాటో వాటికి వెళ్ళేసి డబ్బులు మా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి. కొంతమంది గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే మనందరినీ కూడా కార్మికులు అంటే పని చేసే వాళ్ళకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. పని చేసే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, అప్పుడే మనం అభివృద్ధి అవుతాం. ఇక రెండో విషయం ఏంటంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. కార్మికులు అన్నప్పుడు ఎప్పుడైనా ఐక్యంగా ఉంటే మాత్రమే కార్మికులు మన జీతాలు పెంచగానే మన సమస్యను పరిష్కరించుకుంటాం. మనం ఐక్యంగా ఉండకుండా మనం 8 గంటలు పని చేయాలంటే 9 గంటలు 10 గంటలు పని చేసుకుంటూ మనం సూపర్వైజర్లకు అనుకూలంగా ఉండి మేనేజ్మెంట్ కి అనుకూలంగా ఉంటే మనకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది ఇప్పుడు డ్రైవర్లు మన వాళ్ళు క్లీనర్లు ఉంటారు. ఇప్పుడు డ్రైవర్ నేను ఒక్కనే పోతా అని చెప్పేసి మాట్లాడుకొని ఇప్పుడు క్లీనర్ లేకపోతే మనం పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సూపర్వైజర్ చెప్పిండాలి. అట్లా పోతే ఏమైందంటే ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయిందనుకో, ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఎవరికైనా తాకిచ్చినావు అనుకో, అప్పుడు నీ జాబే పోతుంది. ఎందుకంటే నువ్వెందుకు పోయినావు అని అందరూ అంటారు. మనం అడగడానికి కూడా హక్కు ఉంటుంది. ఎట్లా